హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు మనకి వీడియోలో మనం మన బైక్ అండ్ కార్ కానీ మనం చలాన్ ఎలా చూసుకోవాలో చెప్తాను. అందరూ వినండి, ఎలా చేస్తున్నామో అలా చేయండి. చాలామందికి తెలియదు చలాన్ ఎలా చూసుకోవాలో, మన బండి చలాన్. నేను ఈ వీడియో స్టెప్ బై స్టెప్ చెప్తా, అలా చేయండి అందరూ. ముందే మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్రోమ్లో ఈ చలాన్ టైప్ చేయండి. ఈ చలాన్ అని కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ చలాన్ మీరు సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది మనకి. మన ఇక్కడ డెస్క్టాప్ పెట్టుకోవాలి. ఇక 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైడ్ పెట్టాలి. మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మన బండి నెంబర్ కొట్టుకోవాలి. వెహికల్ నెంబర్ పని పడుతుంది కదా, వెహికల్ నెంబర్ కొట్టుకోవాలి. ఒకసారి నేను కొట్టి చూపిస్తాను, వస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ నెంబర్ మీద చూద్దాం. మనం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 8 నుంచి 2 తీస్తే ఓకే. ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఈ నెంబర్ మీద మనకు చలాన్ లేదన్నమాట. చలాన్ లేదు ఈ నెంబర్ మీద. నో పెండింగ్ చలాన్స్ అని ఉంది. మనం ఇంకొక నెంబర్ ట్రై చేద్దాం. ఓకే, ఇంకొక నెంబర్ పెట్టాను, ఈ నెంబర్ మీద ట్రై చేద్దాం. ఓకే, మనకి కనబడుతుంది అన్నమాట. ఇక్కడ చలాన్ ఉంది, మనం చూసుకోవచ్చు. ఇంకా చలాన్ ఉంది కదా, మనకి ఇక్కడ వీడియో ఉంది, ఇమేజ్ ఉన్నాయి, మన ఏ డేట్ ఉన్నాయి, ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకోవచ్చు. మన చలాన్ టోటల్ చలాన్ ఎంత ఉంది చూసుకోవచ్చు. టోటల్ ఫైన్, చార్జెస్ ఉంది, ఇమేజ్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఇమేజ్ ఉన్నాయి. ఇట్లా చూసుకోవచ్చు అన్నమాట మీరు సింపుల్గా ఈ చలాన్లో. తర్వాత మీరు ఇక్కడ ఒకవేళ మీ చలాన్ పేమెంట్ చేస్తే ఇక్కడ మనం రిసిప్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ రిసిప్ట్ తీసుకోవచ్చు అన్నమాట చలాన్ది. ఇక్కడ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ కొట్టి ఇక్కడ సేమ్ ఇందాక ఎలా కొట్టానో కొట్టేసి ఆన్సర్ కొట్టేసి గో కొట్టేసి మీకు రిసిప్ట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇందాక చూపించా కదా, ఇలా చూసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రై చేయండి. మీ బైక్ కానీ కార్ కానీ ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మన ఈ వీడియో ఇంతేనమాట. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.